చని తేకుంటే తేనేదంటారు, తెస్తే ఏడదంటారు. అసలు ఆ దేవుణ్ణి అనాలే ఆడదాని బుర్రేటు అర్థం కాకుండా చేసిండు. ఆ శాస్త్రుడు అసలు ఈడ మీకు పని రాలేదు, ఏ కూలికి పోలేదు, ఎట సంపాదిస్తున్నారని. నీడువై నానేటి నా గౌరు రేటి నేను మళ్ళీ ఇంకోటి కాడ కూలికి వెళ్ళవేటి. నువ్వు పొడగోరాయా ఆడతాడు. నువ్వు ఈ అన్నం తినవుగా, నీ కర్మ. నువ్వు తిన్నావుగా సార్లే. ఏటా నవ్వు? పూటుగా తాగి తిన్నావుగా దొంగో. అవునే, ఇవాళ నాకెట్టమైన కోడి కూర వేసుకుని తిన్నానే. ఏ కోటి ఏటి ఇటు రాయే. ఊగో. ఏటో చెప్పు. దగ్గరగా కూసుని ప్రేమగా మాట్లాడే. సార్లే, బుద్ధి లేకపోతే సరే. అక్కడ ఎదుగుచ్చిన కొడుకున్నాడు, ఎదవాలసిన మానే దొంగో. ఊరుకోయా, ఇవాళ కోడి మీ సారా సారా మీ కోడి పండగ అయిపోనదే. ఈ నెల చల్లగాలి వయసు గుర్తుకొచ్చేస్తున్నారు. సార్లే, ఆడికి ఇంకా నక్క సేవా చేత్తలేయే. నేపోతే ఆడే చూసుకుంటాడు ఒక వంటని. ఇప్పుడు నేను చూసుకోవాల్సింది చిలకనే. హాయే చల్లగాలి వయసు గుర్తుకొచ్చేస్తున్నది. రాయే. రూపాయలు నా కాడ ఇదే ఉంది. చేయదో బేరం. సినిమాకు రూపాయి. 5 మళ్ళా సినిమాకేటి? నువ్వు ఇచ్చే 5లో సీరద్ది, పూల ఖర్చు, ఇంటద్ది. నాకెటి మిగులుద్ది? సర్లే, రేపెత్తాలే. రేపైతే 5 కుదరదు, 10 ఇవ్వాలా. అట్టాగే. సరే, డబ్బులు. పోలీసులు ఎవరన్నా? ఇక్కడికి ఎవ్వరు రాలేరా?
రాత్రంతా ఏడ సచ్చావురా? ఎన్ని తోర్లు చెప్పాలరా ఇట్ట తాగుతుంది? ఛీ, చిన్నప్పుడే ఏ కాలో చెయ్యో ఎరగొట్టు మూల పడేస్తుంటే ఇట్ట చెడిపోయేటోడివే కాదు. చెప్తుంటే వినపట్టలా? ఏడా తలతెరుగుడు ఎక్కువైనాదా? ఈరా 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 బెల్లం కావాలా నగ్గసై పిసిరేరా, నువ్వు ఎదిగిపోనావు. నీకు నక్కం చెయ్యాలరా అయ్యా. నక్కం అంటే మాటలు రయ్యా. ఇంట్లో ఏటుందని నగ్గం చెయ్యమంటావురా? మీ అయ్యకి ఏది పట్టదు. నేను కూతో కాతో కూలి చేసింది ఇంట్లో గంజికే సరిపోవడం లేదే. నువ్వేమో ఈడికే తాగుడు వదిలెట్టావు. నగ్గం అంటే వాళ్ళకు ఓలి ఇయ్యాల, లేకపోతూ కోడి పెట్ట కొత్త సీరెట్టాల. ఇవన్నీ ఆడి నుంచి తేగలనరా? ఈడొచ్చిన కొడుక్కి నగ్గం చెయ్యాలనే ఆలోచన నాకున్నా మీ అయ్య అదే అగుద్దనే ధైర్యంతోనున్నాడు. ఆడదాన్ని నేనేటి సంపాదించగలనరా? నువ్విట్టా తాగుతూ ఉంటే వచ్చే ఆడబిడ్డ మనసు ఎంత కట్టపడుతురా? నా మాటని తాగుడు మానయ్యా, కట్టపడి పనిచేయరా. నువ్వు తెచ్చే కూల్ డబ్బులతో వచ్చే ఏడే నీ నగ్గం చేస్తానయ్యా. నా మాటనిరా, తాగుడు మానయ్యా. బాబు మానయ్య, బాబు నరసింహ, బాబు ఊళ్ళకెళ్ళి నేనే కలెక్షన్ చేసుకుంటా. ఏం డాక్టర్ గారు, పర్వాలేదు కదా? పర్వాలేదు సార్. ఆ పాకలో ఉన్న దూడను కూడా చూసి వెళ్ళండి. అలాగే సార్. ఏ సోమయ్య, ఏమిట్రా చెత్తంతా శుభ్రం చెయ్యి. అట్టగానండి. నాన్నగారు ఎందుకు ఎండలో విశ్రాంతి తీసుకోండి. పర్లేదు బాబు. దండాలండి. ఏంట్రా పొద్దున్నే ఊగుతున్నావు? అదే లేదండి. నగ్గం ఏమిటి, నాకు లగ్గమా? అదే కాదండి. తాను డబ్బు సాయం చేస్తే నేను నగ్గం చేసుకుంటానండి. పోలి కట్టాలి బాబు. తలపేసుకురా. దండాలండి. ఏమిట్రా, ఏంటి సంగతి? ఏం లేదండి. సర్లే తప్పుకో. ఏమిట్రా? రండి. ఇయ్యలేదండి. ఇయ్యలేదండి. మరి ఏమిట్రా, నసుకుతావు, సిగ్గుపడతావు, నవ్వుతావు, దాన్ని ఏదో పెళ్ళాలాగా కౌలించుకుంటావు. మా అయ్య నగ్గం. ఏమిటి, మీ అయ్యకి లగ్గమా? అవునండి. ఏంటి? మా అయ్య నాకు లగ్గం చేస్తా అన్నాడని డబ్బు సర్దాలండి. ఏరా, వేళా కొడంగుందా ఏమిటి? లగ్గం చేసుకుంటాడు. లగ్గం ఎన్నిసార్లు చేసుకుంటావేంటి? 6 నెలల క్రితం నీ పెళ్లి చేస్తాని మే డబ్బు పట్టుకెళ్ళాడు. లగ్గం చేసుకుంటాడు. లగ్గం తప్ప. ముసల్లా కొడక పడిపోతుంది కళ్ళు ఏదో పాటలు నాకు లగ్గం ఎప్పుడు చేసినావు? గుర్తులేదు. ఏంట్రా పాటలు గిట్లా కుమ్మేతులు వదలరా. నాకు మనం ఎప్పుడు ఇస్తారా? మనువా మనువా లగ్గమే మనసైందేట్రా? సిలకని ఎవరినైనా చూసుకున్నావా? చిలక సంగతి తర్వాత ఇప్పుడు డబ్బెట్ట ఊళ్ళోకి వెళ్ళి లగ్గం అని డబ్బు అడుగుతుంటే ఎన్నిసార్లు లగ్గం ఆడతారా అని అడుగుతున్నారు. అందుకే నేటి కుమ్మేతున్నావు. ఇప్పుడు ఏటైంది? ఏటైందా? ఆల్రెడీ నా లగ్గం అని చెప్పి కలెక్షన్ చేసేసినాట. ఇప్పుడు ఎట్రా? ఒరే బుర్రతో కూర్చొల్లాల్సే. నిజం చెప్పేవాడు ఈ లోకంలో బతకలేడురా. అబద్ధం చెప్పేవాడే బతకగలడు. అబద్ధం చెప్పేవాడికి తెలివితేటలు కావాలి. ఎందుకంటే ఆడు ఎప్పటికప్పుడు కథలని చెప్పాలి కనుక. నాకు లగ్గం అయిందండి, కానీ నా పిల్ల ఎవరితోటో లేచి వెళ్ళిపోయింది.
నేను మళ్ళీ లగ్గం చేసుకోవాలనుకుంటున్నాను అని కట్టెలు మార్చినట్టు కథలల్లి చెప్పాలి కదరా బాబు. బుర్ర తక్కువ సన్నాసి, నీకు ఇప్పుడు లగ్గం కావాలి అంతేనా? నాతో రా, మళ్ళా సేత కలచ్చను. అక్కర్లేదు, నేనే చేసుకుంటా. అవుతారేటి? ఏలేలే. ఆ? ఆగమ్మ కాళ్ళు గడుకొద్ది. రామా రా, దండం పెట్టుకో దేవుడికి, భక్తితో పెట్టుకో, కొబ్బరిగా కూడా ఆ సిప్పులతో వల్ల ఆ డబ్బులు ఆ దండం పెట్టుకోమ్మా, ఆ బొట్టు పెట్టుకో తల్లి. పైకి వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. రా నాయన, నువ్వు రా, కొట్టు కొబ్బరిగా కొట్టు, దండం పెట్టుకో. రండి బాబు, రండి, మీరు రండి. యారా చూసావా ఇడి తంతు? ఊళ్ళో అందరి దేవుడికి గుళ్ళున్నాయి, ఒక్క యమధర్మరాజుకే గుళ్ళేదు. ఆయనకి గన గుడి కట్టించిపోతే ఆగ్రహంతో ఊరు నాశనం చేస్తానని ఈడి కళ్ళ కనబడి చెప్పాడంట. అందుకని ఈడు ఊరి మీద పడి సందాలు పూసేసి ఆడి కొడుకు పెళ్లి చేసుకున్నాడరా. ఇది నిజమో మోసం నాకు అర్థం కావడం లేదురా. ఏమోరా, ఏ పుట్లో ఏ పాముందో, ఏ దేవుళ్ళో ఏ మాత్రం ఉందో మనకెందుకు? కనికరించమని దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. పోస్ట్. మల్లమ్మ నువ్వేనా? అవునండి. ఏటండి? పట్నం నుంచి నీకు ఉత్తరం. ఉత్తరమా? ఉత్తరం మా అయ్యకాడి నుంచి. ఏటట? చదువు. మా అయ్య రాసిండు. ఏటి నవ్వుతావు? పైకి చదువు. చదవమంటే ఏటది? ఏంది? అంతకన్నా ఏడు చదువుతాడు? ఈ సచ్చిరోడు చదువు ఆ 2 అక్షరాల కాడే ఆగిపోనాది. ఆ ముసలోడితో కూడా సారా కొట్లమ్మడి తిరిగి ఈడికి ఆ ఇద్దే అబ్బింది. చదువుకోరయ్యా అని నెత్తి నోరు బాదుకుంటే యాడిన్నడు? ఈ ముసలు సచ్చినోడు యాడిన్నిచ్చిండు? ఆ ఇద్దులో మాత్రం 2 అక్షరాలు ముందే ఉంటాడు. బాబు, బాబు, బళ్ళో మేటారున్నారా? ఇప్పుడే ఇంటికి వెళ్తున్నారు. ఆరిని ఇప్పుడు అడిగితే కోపగించుకుంటారేమో. ఏం కావాలి? ఈ ఉత్తరం చదివించుకోవాలా? మాస్టర్ గారే చదవాలా? ఆహా, ఎవరైనా చదువొచ్చినోళ్ళు. అయితే ఇటు ఇవ్వండి. నీకు చదవడం వచ్చా బాబు? అలా కూర్చోండి, మీకు నిలబడటం కష్టం కదా. మల్లికి మీ అయ్య రాయించుకునే ఉత్తరాలు, అల్లుడు గోరికి ఆశీర్వాదాలు, నీ అత్త కోటమ్మ తల్లికి దండాలు, నీ మామ సాంబయ్య గోరికి దండాలు. అమ్మా, మీ అమ్మ నెక్క కట్టి మల్లమ్మకి కనే నెలలొచ్చుంటాయంది. ఈ విషయం నేను ఇన్నయించుకున్నట్టే సాంబయ్య గోరికి కోటమ్మ తల్లికి అల్లుడు గోరికి ఇన్నయించు. అల్లుడు గారిచ్చిన మేక ఈనింది, 2 పిల్లలు పెట్టింది. పిల్లలు హుషారుగున్నాయి. కోడి పెట్ట గుడ్డు పెడతాంది. మీ అమ్మ సంతోషాలు చెప్పింది. రేపటాల పుణ్యమికొచ్చి నిన్ను తోలుకెళ్తాను, సల్లంగుండు మీ అయ్య. పౌర్ణమికొచ్చి మిమ్మల్ని ఊరు తీసుకెళ్తానని రాశారు. వస్తాను, పదరా. బాబు, ఏ నీకు రాయడం కూడా వచ్చా బాబు? పళ్ళ చదువుకుంటున్నాం కదా, ఏ ఉత్తరం రాయాలా? ఆహా, ఇప్పుడు వద్దులే బాబు. బాబు, బల్లో పిల్లల్ని చదివించాలంటే ఏం కావాలి బాబు? మొదట పలకా బలపం చాలు, అక్షరాలు నేర్పిస్తారు. మీ పిల్లలు ఎవరన్నా ఉన్నారా? అయితే రేపు తీసుకుని రండి, మాస్టర్ని చూపిస్తా. అప్పుడే కాదు బాబు, ఇంకా పొట్టాలిగా.
పదిరా. పుడతారుగా. అమ్మా బడికి వెళ్ళొస్తా. అమ్మా బడికి వెళ్ళొస్తా. అమ్మా బడికి వెళ్ళొస్తా. కంటానికి కన్నారింటికి వెళ్ళటానికంటే ఆలోచన ఇలా నేను వెళ్ళను. వెళ్ళకుంటే ఎడగానా నే కన్ను. కనుకుంటే ఈ కడిపెడి చేస్తావా పిచ్చి మళ్ళీ. పొట్టలోనే చంపేస్తా. డబ్బున్న ఆడవాళ్ళు అయితే బిడ్డకు పాలిస్తే అందం తరిగిపోద్దని, పిల్లలు ఎక్కువైతే డబ్బు తరిగిపోద్దని, సాగడం కట్టవద్దని పుట్టకుండా కడుపులోనే చంపేస్తారే. మనకేటే ఆ కర్మ. మనం మాత్రం ఎట్టా సాగుతాం? ఎట్టా సాగుతావా? 6 ఎకరాల కాటిలో ఎన్నో జీతాలు కాలిపోతుంటాయే. ఆ తెలుగుల్లో మన కోళ్ళు హాయిగా ఎదిగిపోతారే. మరేం భయలేదు కానీ. నా బిడ్డ బతుకట్టొద్దు. మరట్టా చదవాలా, బతుకు తీరు వేటైనా నీతిగా బతకాల. దానికి నన్నేడు చేయమంటావు? పుట్టినోని చదివిస్తానంటేనే కంట. అంటే ఆడిని బడికంపి చదివించాలా. సరే అట్టాగే నీటం. పుట్టు. అమ్మాయిని జాగ్రత్తగా రెచ్చా మీద తీసుకెళ్ళన్నా. అట్టాగే జాగ్రత్త తీసుకెళ్ళనే జాగ్రత్త. మధ్యనాలు ఏడన్నా నీరస పడిపోతాం. కాటంత కాఫీ నీళ్ళు కూడా ఇప్పించన్నా. ఇది ఆ మధ్య నెల పెంచండి కాఫీ నీళ్ళు. రా అమ్మా. ఇందులో జంతికలు ఎట్టాను, ఆకలైతే తినమ్మా. గాజులు కొనుక్కమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. ఇదిగో నాకు మంచి మనవణ్ణి తేవాలా. రా. జాగ్రత్తగా తీసుకెళ్ళన్నా. వస్తాను చెల్లెమ్మా. వెళ్ళిరామ్మా. వస్తాను అల్లుడు గారు. రామ్మా వెళ్ళొస్తా సాంబయ్య గారు. మనోడు కావాలి మనోడు. ఒరయ్య నరసింహ, ఆడదాకిళ్ళు రిచ్చా ఎక్కిచ్చిరారా. అలా ఎన్నో లేవే. రిచ్చా ఆపయ్యా. ఏంటమ్మా ఏం కావాలా? ఏం కావాలమ్మా? ఎండు మిరపకాయలు, చింతపండు, బియ్యం, పప్పు. ఏం కావాలి? కొత్త టాకు ఉల్లిపాయలు కూడా వచ్చినాయమ్మా. ఏంటమ్మా ఏమైనా తింటావా? పలకా బలపం ఉందా? 2 రూపాయల్లో ఉంది, 3 రూపాయలు ఉంది. పెద్ద చదువులు చదివించే పలకుందా? అరే 3 రూపాయలు పలకొట్టిరా. పిచ్చోడా, నీ కాగితాలమ్మే సారా తాగుతామని దొంగిలించాను రా. నీ నీతులు ఎదవ రాతలు చిల్లర కొట్లో బీడి ముక్కలు కూడా అమ్ముడు కాలేదు. తీసుకో నీ నీతిలో నా కట్టనే పడతా.